హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఏదైనా విషయాన్ని ఒక సైడ్ నుంచి కాకుండా అదర్ సైడ్స్ నుంచి కూడా ఆలోచించాలి. అంటే మనం చూసే దృష్టి వేరు, ఇతరులు మనల్ని చూసే దృష్టి కానీ, లేకపోతే మనం చూసిన దాన్ని ఇతరులు చూసే దృష్టి కానీ, దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. డెఫినెట్‌గా ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్‌ని మనం చూసి ఎటువంటి ఆలోచనలు అయితే మనకొస్తాయో, సేమ్ అయ్యే ఆలోచనలు గానీ, లేదా అదే దృష్టితోటి అవతలోళ్ళు చూడాలని లేదు. చాలా తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేనే ఒక ఆటో డ్రైవర్‌ని అనుకోండి. నాకే ఒక ఆటో ఉంది. నేను దాన్ని ఎలా అలంకరించుకుంటా? ఎనకాల ఒక పోస్టర్ తగిలించుకుంటా. 'గబ్బర్ సింగ్' అనో, 'టైగర్ నాగేశ్వరరావు' అనో, 'ఈగల్' అనో ఇలా పెట్టుకుంటా. ఎంతో అందంగా చూసుకొని ఎనకాల ఒక కలర్స్‌యి ఫెదర్స్ పెట్టుకొని ఈకలు, ఆ! ఆ ముందల మడ్గార్‌కి కొంచెం డెకరేటివ్ పీసెస్ పెట్టుకొని, ఆ ముందల ఒక దేవుడి బొమ్మ పెట్టుకొని, దాన్ని అలంకరించుకొని, నా ఆటోని నేను ఆటో డ్రైవర్‌నయితే నా ఆటోని ఈ విధంగా అలంకరించుకుంటా. నే నా దృష్టిలో ఏంది నేను నా ఆటోని చాలా అందంగా చూసుకున్నట్టు, చాలా ఇష్టంగా, అపురూపంగా అలంకరించుకున్నాడు. సేమ్ అలానే అవతలోళ్ళు చూస్తారని లేదు. అదే తీసుకొని నేను ఆటో ఏసుకొని ఎళ్తే, నా దృష్టిలో కంప్లీట్‌గా నా ఆటో నంబర్ 1 చాలా డెకరేటివ్ పీస్‌లా చేసుకున్నాను. ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నాను. ఎళ్తున్నాను. ఎళ్తుంటే ఎక్కడో చోట ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి వాళ్ళు లాఠీ పెట్టి ఎనకాల ఫెట్‌మని కొడతాడు. అదేంది అంత అందమైన ఆటో, అంత నేను మనసు పెట్టి డెకరేషన్ చేసుకున్న ఆటో, ఎనకాల పోస్టర్లు అంటించుకున్న ఆటో అలా కొట్టాడేంది అంటే, ట్రాఫిక్ కానిస్టేబుల్ నువ్వు ఆలోచించిందంతా ఆలోచించడు. వచ్చాడు చేతిలో ఉంది కొట్టాడు అంతే. మరి ఇదంతా నీ ఆలోచనలు కేవలం ఆ దృష్టి నీ వరకే పరిమితం. అంటే ఇక్కడ నా వరకే పరిమితం. నేననుకున్నా నా ఆటో గొప్పది, మంచిగా చేసుకోవాలి అది ఇది అని నేననుకున్నా. వాళ్ళకి అవసరం లేదు. ఎళ్ళాను పెట్మని కొట్టారు. అదేదో సొట్టపోయింది. మళ్ళీ తీసుకెళ్ళి రిపేర్ చేయించుకున్నాను అది. అంటే నా దృష్టి వేరు, అతని దృష్టి వేరు. అంటే ఎప్పుడు కూడా మనం ఒక వస్తువుని మనం చూసే దృష్టి వేరుంటది. మనతో పాటు చుట్టూతా 10 మంది ఉంటే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకుంటామో మనకెప్పుడు తెలిసిద్ది ఈళ్ళ దృష్టి వేరు అన్న విషయం. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడైతే మనకి తగులుతాయో, తగిలే సందర్భం వచ్చిద్దో ఆ రోజు తెలిసిద్ది. మన చుట్టుపక్కల ఉన్నోళ్ళ దృష్టి వేరు, మన దృష్టి వేరని. అది తగలనంత కాలం అందరూ నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు, పలకరిస్తూనే ఉంటారు, అంతా బాగానే ఉంటది. ఒక్కొక్క సందర్భాలు జీవితంలో కొన్ని సందర్భాలు తారసపడి ఎవరి దృష్టి ఏంటి అనేది బయటకొచ్చిద్ది. అలా బయటికి రావడం కూడా ఒక మంచిదే. అలా బయటపడినప్పుడు కొంచెం బాధ కలిగిద్ది. కలిగినా సరే ఆ దృష్టి, ఆ డిఫరెన్స్ ఎంతుంది, ఎక్కడొచ్చింది అనేది ఆలోచించుకోవటం చాలా ముఖ్యం. చెప్పేదేంటంటే మనం చూసిన దృష్టితోనే ఎదుటి వ్యక్తులు కూడా చూడాలని లేదు. చూస్తున్నారు అని టెంపరరీగా అనిపించినా ఏదో ఒక సందర్భంలో అది బయటపడినప్పుడు మనం ఎప్పుడైతే ఇలా ఫీల్ అవుతామో మన దృష్టిలోనే అందరూ చూడాలని లేదు అని మనం అనుకుంటామో, అది బయటపడినప్పుడు మనకంత బాధ అనిపించదు. అలా కాకుండా లేదు నేను చూసిన దృష్టిలోనే అందరూ ఉంటారు అనే భ్రమలో కనుకుంటే డెఫినెట్‌గా బయటపడినప్పుడు వాళ్ళ దృష్టి బయటపడినప్పుడు మీకు చాలా బాధ కలిగిద్ది. కానీ ఆ బాధని ఒక స్టెప్పింగ్ స్టోన్‌గా తీసుకోండి. ఒక మార్పుగా తీసుకోండి. అది మీలో కాదు వాళ్ళలో కాదు. ఆ మార్పు మీలో తెచ్చుకోండి. మనలాగే అందరూ ఉండరు. మన దృష్టితోనే అందరూ చూడరు. మనుషులు రకరకాలుంటారు. రకరకాల దృష్టులతోటుంటారు. అది మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఇటువంటి ఎదురైనా కూడా మనకు పెద్దగా బాధ ఉండదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.